హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు విషయాలు. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. సో బేసిక్గా ఈరోజు మా కాలేజ్లో ఓరియంటేషన్ డే. అండ్ ఓరియంటేషన్ డే అంటే అందరికి తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్స్ని వెల్కమ్ చేయడం. అండ్ అయితే మేము ఎన్ఎస్ఎస్లో ఉన్నాం కాబట్టి మేము వాలంటీరింగ్ చేస్తున్నాం. అండ్ మాకు డ్రెస్ థీమ్ వచ్చేసి వైట్ అని చెప్పినారు. అయితే బేసిక్గా నాకు ఆడ వైట్ డ్రెస్ ఏది లేదు. లాస్ట్ టైం కూడా సేమ్ ఇట్లనే అయింది. వైట్ అనగానే నేను ముందు రోజు రాత్రి పోయి షాప్ చేసుకొని వచ్చిన. సేమ్ ఇప్పుడు కూడా అంతే, పోయి తెచ్చుకొని వచ్చిన. ఇంకా దీంతో పాటు ఇంకా వేరే కూడా తెచ్చుకున్నా, బట్ స్టిల్ ఇప్పుడు వైట్ తెచ్చుకున్నా. అండ్ ఇది వేసుకోవాలి. మార్నింగ్ 5కి అలారం పెట్టుకున్నా, 5:20కి 5:30కి లేచిన, హెడ్ బాత్ చేసిన. అండ్ నైట్ అంతా నిద్ర లేదు గైస్ నాకు బేసిక్గా. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి అందరికీ. రేపు ఏమైనా ఈవెంట్ ఉన్నా, రేపు ఏమైనా చిన్నప్పుడు స్కూల్లో అయితే మేము ట్రిప్ ఉన్నా, యాన్యువల్ డే ఉన్నా, ముందు రోజు రాజు అసలు నిద్ర పట్టాడు. మరి ఎగ్జైట్మెంట్తోనో మరి దేనికో తెలియదు కానీ అస్సలు నిద్ర పట్టలే. నాకు మాత్రం ఒకటేమో ఎగ్జైట్మెంట్ ఉండే. ఎగ్జైట్మెంట్ అంటే అమ్మ రేపు ఏమవుతుందా అని. ఇంకొకటేమో బాగా నాకు కఫ్ ఉండే, సిరికి బాగా ఫుల్ ఫీవర్ ఉంది. మరి తన నుంచి వచ్చిందా నాకే వచ్చిందా నాకు తెలియదు, బట్ స్టిల్ కోల్డ్ ఇంకా కఫ్ చాలా ఉంది. బట్ పోవాలి. అండ్ లెట్స్ గెట్ రెడీ. నేను రెడీ అయ్యేసి అగైన్ ఐల్ మీట్ యు గైస్. బాయ్. క్యూటీస్, ఫైనల్లీ రెడీ కూడా అయిపోయినా. హెయిర్ ఒకటే ఉంది, క్లిప్ పెట్టుకుంటే అది కూడా అయిపోతుంది. అండ్ ఈరోజు నాతో పాటు సాయి కూడా వస్తున్నాడు. సాయి ఎందుకు వస్తున్నాడు అని అంటే, వాడికి కూడా మా కాలేజ్లోనే వచ్చింది, ఏఐడిఎస్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వచ్చింది. సో మీకు తెలిసే ఉంటుంది సాయి ఎవరు అని అంటే మా మామయ్య వాళ్ళ కొడుకు అన్నట్టు. మోస్ట్లీ రాడు వీడియోస్కి, అప్పుడప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా పోతాడు అన్నట్టు. అండ్ ఈరోజు ఏం బ్యాగ్ ఏమీ లేదు, జస్ట్ ఐడి కార్డ్ క్యారీ చేయాలి. యాజ్ యూజువల్ ఫోన్ ఎప్పుడు ఉండేదే. అండ్ సో గైస్, బేసిక్గా ఇంత అయినా ఎందుకు పోవాలి తెలుసా, మనం మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలి గైస్. అంటే 4th ఇయర్ తర్వాత మనం ఆ రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వద్దు. సో ఆ రిగ్రెట్ అవ్వకముందే మనం ఇప్పటి నుంచి అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. సిగ్గు ఉంటుంది, ఎవరేమనుకుంటారో ఉంటుంది, అవన్నీ వదిలేయాలి గైస్. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అవన్నీ వదిలేసి ఎవరేమనుకున్నా పర్లేదు, మనం మాత్రం పార్టిసిపేట్ చేయాలి. ఇగో ఇట్లా అన్నిట్లో మంచి మంచి మెమరీస్ ఉంటాయి. రేపు 4th ఇయర్ తర్వాత కూడా మనకు అరే ఇట్లా చేసినాం అని ఉంటుంది. ఏం చేయకపోతే ఇంట్లోనే కూర్చుంటే ఏమొస్తుంది, ఏం రాదు. సో మోటివేషన్ ఇచ్చింది చాలు. అండ్ నేను ఇన్స్టాలో వీడియో పెట్టినా కదా, అదే మీ ఫ్రెషర్స్కి చెప్పడం అని. దాని కింద నాకు నార్మల్గా కూడా చాలా డిఎమ్స్ వచ్చినాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కమెంట్. ఆ కమెంట్కి నవ్వాలా మరి ఏం చేయాలో నాకు అర్థం కాలే. అమ్మాయిలు బాగుంటారా, అమ్మాయిలతో మాట్లాడొచ్చా, ఇట్లాంటివన్నీ చాలా కమెంట్స్ వచ్చినాయి. అండ్ ఆ రీల్కి మనం 50K+ వ్యూస్ వచ్చినాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో చాలా గైస్, ఇప్పటికి టైం లేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తినాలి, అక్కడ పెడతారు, బట్ స్టిల్ చెప్పలేము ఏమైతే. కొంచెం తినిపోయి నేను టాబ్లెట్ వేసుకోవాలి, వాళ్ళ కొంచెం ఏమైనా అవ్వకుండా. సో లెట్స్ గో. సో క్యూటీస్, ఫైనల్లీ బస్లో కూర్చున్నాము. అండ్ సాయి వెనకాల కూర్చున్నాడు. సాయితి మొత్తం కోఆర్డినేటర్ గైస్. అండ్ వెన్నీని బలవంతంగా రప్పిస్తున్నాం ప్లాన్లు వేసి. ఏం ప్లాన్ వేసినాం కొంచెం సో గైస్, సాయితి తెలిసినా సిగ్గుపడుతుంది. అంటే కావ్య వస్తుంది అని చెప్పినాం, బట్ రావట్లేదు. ఇంకో చూద్దాం వెన్నీ వస్తుందో రాదో. అండ్ ఇప్పుడైతే పోతున్నాం. ఈ డ్రైవర్ అన్ననేమో ఆయన కాక డ్రైవింగ్ వస్తున్నట్టు జొప్ప తీసుకొని వెళ్ళిపోతున్నాం. బాయ్ అండి. క్యూటీస్, ఇప్పుడే మేము వచ్చినాము. అండ్ ఇక్కడ నిలబడ్డాం. వెన్నీ బుక్ అయ్యింది అండ్ ఫీల్ అవుతుంది వెన్నీ ఎవరు రాలేదని. సో ఇప్పుడు ప్రేయర్ ఉంది.
క్యూటీస్. బ్రేక్ఫాస్ట్కి పాయసం కాదు పరమాన్నం, గారెలు, పులిహోర పెట్టినారు. అండ్ ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. లాస్ట్ టైం కూడా ఇవే. ఎట్లుంది? బాగుంది. వాళ్ళు చెప్పారు, నేను చెప్తున్నా బాగుంది. చాలా మంది ఇక్కడ ఫస్ట్ ఈసీ సిఎస్సి అనుకోని రాకుండా ఈసీ వచ్చిన వాళ్ళు ఉంటారు. మనం ఈసీ ఇంట్రెస్ట్ అంటే వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మీకు డిఫరెంట్గా మైండ్ సెట్ అంటే డిఫరెంట్గా కంప్యూటర్ ఉండొచ్చు. సరే ఈసీ వచ్చేసి సిఎస్సి ట్రై చేస్తామంటే ఎట్లా అని పెట్టినవన్నీ లంచ్కి అన్నట్టు. అండ్ మేము ఇప్పుడు సర్వ్ చేస్తున్నాం. అండ్ అక్కడ మొత్తం అక్కడ ఆడిటోరియం దగ్గర సోది చెప్తున్నారు. గైస్ వీళ్ళు కావాలని చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి గైస్. ఇప్పుడు మేము ఇవన్నీ సర్వ్ చేసి మేము తింటాము. అండ్ అక్కడ సోది చెప్తున్నారు గైస్, అందుకే వినలేక వచ్చేసినాం మేము. సో సో గైస్ రచ్చ అవుతుంది ఇక్కడ. వీళ్ళంతా మా ఈసీ. నేను ఇంకోటి కూడా మెన్షన్ చేయాలి. ఇందాక నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని అన్నది. దట్ మేడ్ మై డే. అసలు ఎంత హ్యాపీ ఉన్నా అంటే అంత హ్యాపీ ఉన్నా నేను. సో అండ్ ఇంకా కొంతమంది కమెంట్ సెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా నాకు కలిసినారు. కొంతమంది వెనకాల వచ్చినాయి పట్టించుకోదు. సో మళ్ళీ సర్వ్ చేసేటప్పుడు వీడియోస్ చూపిస్తే అందరు నన్ను చూస్తున్నారు. బాయ్. ఆల్రెడీ ఫోన్ తీసి వీడియో సో క్యూటీస్, హీస్ విశ్వాక్. సే హాయ్. హలో పిల్లలు, వెల్కమ్ టు విజ్ఞాన్. ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఫుడ్ కూడా బాగుంది గైస్, ఇట్స్ గుడ్. అండ్ పెట్టి నా చేయి కూడా వస్తుంది. వీడికి అనిపిస్తలేడు బట్ స్టిల్ మా సాయి ఆడుండు. వాడు వీడియోలోకి రాడు యాజ్ యూజువల్. బాయ్ గైస్.
ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. అండ్ చాలా బాడీ పెయిన్స్ కూడా వస్తున్నాయి. నేను మార్నింగ్ చెప్పిన కదా నాకు కొంచెం కోల్డ్ ఇంకా కఫ్ ఉందని. అండ్ అది ఇంకెక్కువ అయింది, చేతన అయితే. అండ్ ఇవి వస్తున్నాయి గైస్ షోల్డర్స్, ఎందుకంటే సర్వ్ చేసినప్పుడు ఇట్లా పెడతాం కదా, ఫాస్ట్గా పెట్టాలి కదా. సో అట్లా ఇవి వస్తున్నాయి. అండ్ బట్ ఏం కాదు, కానీ చాలా ఎంజాయ్ చేసినాం సర్వ్ చేసినప్పుడు కూడా. కొంచెం సేపు నేను పెట్టినా, కొంచెం సేపు సౌమ్యక్క పెట్టింది, కొంచెం సేపు అట్లా ఇట్లా మార్చుకున్నాం అన్నట్టు. అండ్ సర్వింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. అసలు ఎంత మంచి టైం పాస్ అవుతుంది అంటే, మేము లాస్ట్ టైం కూడా అదే చేసినాము, ఈసారి కూడా అదే. అండ్ ఇట్లా బస్లో కూర్చున్నామో లేదో పండుకున్నాం. ఇంకొక కొంచెం సేపు అయితే మా ఇల్లు సారంగా గ్రూప్లో మెసేజ్ వచ్చింది, రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పి 2-2వి ఖతాబ్. ఇక ఏమంటే మాకేమో నెట్ వస్తలేదు. నేను వెన్నీకి ఫోన్ చేస్తే వెన్నీ నా చూసినావా అంటే చూసినా అన్నది. ఆల్ పాస్ గైస్, మనం ఆల్ పాస్. అండ్ అండ్ ఇంకొకటి, ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి మీరు వైషు విశాలు యూట్యూబ్ ఛానల్ కదా అన్నది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తన నేమ్ వచ్చేసి హంసిక CSD అనుకుంటా. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్. అండ్ తినతో పాటు ఇంకొక అమ్మాయి కూడా మీరు వైషు విశాలు యూట్యూబ్ ఛానలే కదా అని అన్నది. నాకు మీ వీడియోస్ నచ్చితే అని కూడా అన్నది. నాకు అమ్మాయి పేరు నేను అడగలేదు, సారీ ఫర్ దట్. అండ్ మీ ఇద్దరు ఈ వీడియో చూస్తున్నట్టయితే యూ బోత్ పీపుల్ మేడ్ మై డే. అసలు చాలా అంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా రిజల్ట్స్ కూడా చూసేసుకున్నాం. ఇప్పుడు చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం గైస్ ఈరోజు మేము. సీనియర్స్తోని జూనియర్స్తోని మంచి ఫోటోలు దిగినాము, చాలా ఇష్టం. కానీ మధ్యలో వాన పడింది, మళ్ళీ వచ్చింది పోయింది, బట్ స్టిల్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. సో ఇంతటితో ఓరియంటేషన్ కూడా అయిపోయింది. అండ్ మళ్ళీ మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, అంతా పక్కన పెట్టేస్తే. సో ఇది ఇంతటితో ఈ వ్లాగ్ ఏం చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు విషయాలు. బాయ్ గాయ్స్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.